శనివారం మాంసం తింటే పాపమా? పెద్దలు చెప్పిన ఈ విషయాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. శనివారాల్లో మాంసాహారం తినకూడదని పెద్దలు చెబుతారు. మరి శనివారాల్లో ఎందుకు మాంసం తినకూడదు? ఇప్పుడే తెలుసుకోండి. మనలో చాలా మంది శనివారాల్లో మాంసాహారానికి దూరంగా ఉండటం మనం చూస్తుంటాం. దీని వెనుక శాస్త్రీయ కారణం ఉందని నివేదికలు చెప్తున్నాయి. మాంసాహార ఆహారాలపై అనేక విమర్శలు ఉన్నప్పటికీ శాకాహార ఆహారాలలో లేని పోషకాలు మాంసాహార ఆహారాలలో ఉన్నాయని సైన్స్ చెబుతోంది. మాంసంలో ప్రోటీన్, కొన్ని ఇతర పోషకాలు ఉంటాయి. వీటిని మితంగా తీసుకోవడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండగలరు. చికెన్, చేపల వంటకాలు చాలా రకాలుగా ఉంటాయి. ఇవన్నీ రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. అందువల్ల మాంసం చాలా మందికి ఇష్టమైన ఆహారం. చాలా వంటకాలు ఉన్నాయి. ఆదివారాలు సెలవుల్లో ఉండే చాలా మంది మాంసాహారులు మాంసం కొనడం మర్చిపోరు. ఆదివారాల్లో సాధారణం కంటే రద్దీ ఎక్కువగా ఉండటం మీరు చూడవచ్చు. చాలా మందికి వారానికి 3 లేదా 4 సార్లు మాంసాహారం తినే అలవాటు ఉంటుంది. కానీ శనివారాల్లో మాత్రమే వారు మాంసాహార ఆహారాన్ని ముట్టుకోరు. అన్నింటికంటే దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం ఉంది. శనివారాల్లో మాంసం తినకూడదని మన పెద్దలు చాలా సంవత్సరాలుగా చెబుతున్నారు. ఎందుకంటే హిందూ మతం ఒక జంతువును చంపడం, ఏదైనా ప్రాణాన్ని తీసుకోవడం పాపమని చెబుతుంది. అంతేకాకుండా ఇలా ఈ రోజు తినకూడదు అని చెప్పడం వల్ల జంతువధ కాస్తైనా తగ్గుతుందని వారి నమ్మకం. అందుకే అలా చెబుతుంటారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.